నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మోదీ ఎన్నికల ప్రచారం కోసం ఏపీ వస్తున్నారు. ఏపీలో 2 చోట్ల 3 చోట్ల ఆయన సభల్లో పాల్గొంటున్నారు. కానీ ఒక్క సభలో మాత్రం చంద్రబాబు నాయుడు రావట్లేదు అంటారు. సో దీన్ని తీసుకుని వైసీపీ నాయకులు కూటమిలో బీట్లు వచ్చాయి, సో కూటమిలో ఎవరు కూడా కలిసి ఉండట్లేదు, ఇలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే మోదీ ఏపీ వస్తున్నారు, సభల్లో కూడా పాల్గొంటున్నారు, కానీ ఒక సభలో అయితే చంద్రబాబు రావట్లేదు అని అంటున్నారు. సో దాన్నే వైసీపీ నాయకులు ఒక పెద్ద ఇదిగా చూపించి కూటమిలో సరిగ్గా ఏదీ లేదు, వీళ్ళు కూటమి అంటున్నారు కానీ ఎవరు కూటమి ధర్మాన్ని పద్ధతులు ఏం పాటించట్లేదు అని చాలా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు చంద్రబాబు మోదీ ఉన్నటువంటి సభకి ఒక సభకి ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఒకటేంటంటే, ప్రచారాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు ఇవన్నీ కనుక గమనిస్తే కనుక అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనే దానికంటే కూడా చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ గురించి, పొత్తు గురించి, కూటమి గురించి మాట్లాడుతున్నారు. ఆయన స్పీచ్ మొత్తం కనుక మనం వింటే జగన్మోహన్ రెడ్డిది 80% తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు జపం, పవన్ కళ్యాణ్ జపం, పొత్తుకు సంబంధించినటువంటి పొత్తు ధర్మం లేదు వాళ్ళకి, పొత్తు పెట్టుకున్నారు కానీ వాళ్ళు కలిసి ఉండలేదు, ఇవే చెప్తారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ పొత్తు ఇవి హైలైట్ అవుతుంది. ఆ సంగతి తెలియట్లా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువ సార్లు మాట్లాడామనంటే అది భయం అన్నవి ఉండాలి, ప్రేమ అన్నవి ఉండాలి. ప్రేమ అయితే ఉండదు కదా, కూటమి మీద ప్రేమ అయితే ఉండదు కదా. ఖచ్చితంగా భయం కారణంగానే జగన్మోహన్ రెడ్డి కూటమి గురించి, కూటమిలో ఉన్న అంశాల గురించి పదే ఆయన స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఒక సిద్ధ సభలు పెడుతున్నారు. ఆ సిద్ధ సభలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ సిద్ధ సభల్లో ఆయన ఏం చేశాడో, ఆయన పరిపాలన గురించి చెప్పుకుంటే అంతమందిని గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ఆలకిస్తారు. నువ్వు ఆ సిద్ధ సభల్లో చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళ గురించి, కూటమికి సంబంధించి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, కానీ ఆయన ముఖం ఇటు పెట్టుకున్నాడు, ఈయన ముఖం ఇటు పెట్టుకున్నాడు. ఇవన్నీ చెప్పినందువల్ల ఉపయోగం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? కానీ ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి తప్పు అదే కనిపిస్తుంది. అంటే కొంతమంది తాను మంచోడు అనిపించుకోవడానికి పక్కన వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. తనకు తాను మంచి అని చెప్పించుకోవడానికి. ఆ స్టైల్ ఏమైనా ఫాలో అవుతున్నారేమో? ఆ స్టైల్ 2019లో అయితే నడిచింది, కానీ ఇప్పుడు నడవదు కదా. ఇప్పుడు పరిస్థితులు మారినటువంటి దానికి అనుగుణంగా మనం నడవాలి. అంతే తప్ప 2019లో నేను ఏం చెప్తే అది విన్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా వింటారనుకుంటే ఎలా? 2019 నుంచి ఇప్పటి వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏంటో అనేది తెలిసిపోయింది కదా ప్రజలకి. మొత్తం తెలిసిపోయిన తర్వాత నువ్వు నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా, ఏది నిజం చెప్తున్నాడు, ఏది అబద్ధం చెప్తున్నాడు అనేది అర్థమైపోతుంది కదా జనాలకి. అంతకుముందంటే విన్నారు, కానీ ఇప్పుడు ఇదే పరిస్థితులు లేరు కదా. ఇప్పుడు లాస్ట్కి గులకరాయి తీసుకొని కొట్టించుకున్న తర్వాత కూడా అది డ్రామా అని చెప్పేసి ఎక్కువ మంది నమ్మారు. అందుకే స్టిక్కర్ ఇమీడియట్గా తీసేశారు. ఆ స్టిక్కర్ను ఫస్ట్ రోజు ఉన్నటువంటి సైజుకి తర్వాత సైజుకి ఎంత పెంచుకున్నారు, అది కూడా ప్రజలకి తెలిసిపోయింది కదా. అంటే సోషల్ మీడియా పెరిగిపోయింది. ఎంత సొంత మీడియా ఉన్నప్పటికి కూడా, రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే రోత మీడియా, కూలి మీడియా ఎంత ఉన్నా కానీ బయటకు తీసుకొచ్చే అంశాలు సోషల్ మీడియా ఉంది కదా, బలమైనటువంటి సోషల్ మీడియా ఉంది కదా. సొంత మీడియాలో ఎంత డబ్బా కొట్టించుకున్నా అసలు విషయాలు బయట పెట్టడానికి సోషల్ మీడియా ఉంది కదా. సరే, అపోజిషన్గా వేరే మీడియా ఉండొచ్చు వాళ్ళ భాషలో, ఎవరు వైసీపీ భాషలో. ప్రధానంగా మనం రాష్ట్రంలో చెప్పుకోవాలంటే 4 రకాల మీడియాలు ఉన్నాయండి. 1 ఎల్లో మీడియా, 2 బ్లూ మీడియా, 3 పింక్ మీడియా, 4 పిచ్చ మీడియా. సో ఈ 4 మీడియాల్లో ఏమేమి, బ్లూ మీడియాలో ఏమేమి ఉన్నాయి, ఏ ఛానల్స్, ఏ పేపర్స్ ఉన్నాయి, ఎల్లో మీడియాలో ఏ పేపర్లో ఏ ఛానల్స్ ఉన్నాయి, అలాగే పింక్ మీడియాలో ఏ పేపర్లో ఉన్నాయి, ఏ ఛానల్స్ ఉన్నాయి, పిచ్ మీడియాలో ఏది ఉన్నాయి అనేది ప్రజలకు తెలుసు. మారుమూల గ్రామానికి వెళ్ళి అడిగినా కానీ చెప్తారు. సో ఆ విషయంలో పెద్దగా ఏమి. సో ప్రెసెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటారు. పరిస్థితి లేదు అని అంటే ఇప్పుడు ఆయన లేదు కాబట్టి యువతల గురించి మాట్లాడుతున్నాడు ఎక్కువ.
ఇప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే వినే పరిస్థితిలో జనాలు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ 4 పెళ్లిల గురించి, లేదంటే అంటే ఇంకొకటి కూడా వినిపిస్తా, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడని చెప్పుకుంటాడు, ఏమి చేయలేదు కాబట్టి పక్కన వాళ్ళ మీద మాటలు మాట్లాడుతున్నారని కూడా అంటారు కొంతమంది. అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఆయన నేను 99% హామీలు నెరవేర్చాను అంటాడు. మరి ఈ 143 హామీల సంగతి ఏందని చెప్పి అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అవతల వాళ్ళ మీద ఒక గుడ్డ కాల్చి నెత్తి చేస్తే దాన్ని ఏదో కాలిద్ది తర్వాత చూద్దాం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కూటమికి సంబంధించి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు చిలకలూరుపేటలో సభ జరిగింది. చిలకలూరుపేటలో సభ జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఇష్టంగా రాలేదు, కష్టంగా వచ్చాడు అనేది మొదలుపెట్టారు. తర్వాత ఆయన అవమానపరచడానికి అక్కడ సరిగ్గా సౌండ్ రాకుండా చేశారు అని చెప్పారు. తర్వాత కోఆర్డినేషన్ లేదు వాళ్ళ మధ్యలో అని చెప్పి ఇంకోటి మొదలు పెట్టారు అప్పుడు కూటమి గురించి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏం చేశారు, మొత్తం మాకు ఢిల్లీలో మొత్తం మాదే ఉంది, ఏందేం లేదు చంద్రబాబు నాయుడుది, నేను కాదంటేనే కూటమిలో నేను చారనంటేనే చంద్రబాబు నాయుడు చేర్చుకున్నాడు అని కొన్ని రోజులు మొదలు పెట్టారు. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ సభలకు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు వద్దంటున్నారు అని చెప్పి కొన్ని రోజులు మొదలు పెట్టారు. తర్వాత ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించారు, దానికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అది ఒకటి మొదలు పెట్టారు. అసలు చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టోలో బొమ్మను తీసేశారు నరేంద్ర మోడీది. ఆడి నుంచి నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు, నా బొమ్మను పెట్టద్దని, అందుకే బొమ్మను తీసేసి అప్పటికప్పుడు షూమ్ గరగరా అని చెప్పి వచ్చేసింది మేనిఫెస్టో. మేనిఫెస్టో తయారు చేయడానికి ఇప్పుడు ప్రింట్ చేయడానికి టైం పట్టింది కదా, కనీసం 2-3 రోజులు పట్టింది కదా మేనిఫెస్టో తయారు చేయడానికి, ఆ ప్రింట్ చేయడానికి. అన్నీ అప్పటికప్పుడు నా ఫోటో వద్దనగానే తీసేసి ఎమ్మటే తెస్తారా? లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లో పెట్టారని అంటే అప్పటికప్పుడు నరేంద్ర మోడీ ఫోటో తీరు కదా, తీసి పెట్టరు కదా. సరే వాళ్ళేదో చెప్పారు నరేంద్ర మోడీ ఫోటో తీసేయమన్నాడు, అందుకని చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదని కొన్ని రోజులు ప్రచారం చేశారు. సో ఇప్పుడేంటి, ఆయన 2 సభలకు వస్తున్నాడు, రాజమండ్రి కానీ కాకినాడకి, ఇవాళ అనకాపల్లి, రాజమండ్రి అనకాపల్లి 2 చోట్లకి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సందర్భంగా రాజమండ్రికి ఏమో పవన్ కళ్యాణ్, లోకేష్ అలాగే నరేంద్ర మోడీ పురంధరేశ్వరి పాల్గొంటున్నారు రాజమండ్రిలో. ఆవిడ క్యాండిడేట్ అక్కడ. సో పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లోకేష్ పార్టిసిపేట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అనకాపల్లి సభకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు, మోడీ, తర్వాత అక్కడ అనకాపల్లి అభ్యర్థి రమేష్, తర్వాత జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే అసలు 2 సభల్లో చంద్రబాబు నాయుడు ఉండాలి కదా అంటే దాని అర్థం ఏంది, చంద్రబాబు నాయుడిని ఆడకు రానిలేదు, రాజమండ్రి రానిలేదు నరేంద్ర మోడీ అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఫ్లైట్ వచ్చేటప్పుడు 2వ ఫ్లైట్ ఆకాశ మార్గంలో అంటే ఎయిర్ ట్రాఫిక్ ఆకాశ మార్గంలో 2వ ఫ్లైట్ ఎగరడానికి లేదు. ఇది ప్రోటోకాల్. తర్వాత టెక్నికల్ ఇష్యూ కూడా. ప్రైమ్ మినిస్టరు ఆకాశ మార్గంలో ఆ ఏరియాలో అంటే ఈ ఎయిర్ స్పేస్ ఉంటుంది కదా, ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ఎయిర్ ట్రాఫిక్లో నీకు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఆ ఎయిర్ ట్రాఫిక్, ఆ ఎయిర్లైన్స్కి సంబంధించిన సిగ్నల్స్ వేరే వాళ్ళకి ఇవ్వరు, వేరే ఫ్లైట్కి ఇవ్వరు. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి. ఫ్లైట్లో వెళ్ళాలంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వరు. ఎయిర్ ట్రావెల్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇవ్వరు. అందుకని చెప్పేసి ముందు రాజమండ్రికి అక్కడ లోకేష్ పార్టిసిపేట్ చేస్తే ఆల్రెడీ అనకాపల్లి ఇల్లు ఉంటాడు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి అనకాపల్లికి వస్తారు స్పెషల్ ఫ్లైట్లో. ఎవరు? మోడీ. ఇందు ముందే ఈయన ఇల్లు ఉంటాడు. ఈ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా 2 ఫ్లైట్లకు ఒకేసారి పర్మిషన్ ఇవ్వరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు అనుకుందాం కొద్దిసేపు. 2 ఫ్లైట్లు మళ్ళీ రావాలి కదా, అనకాపల్లి రావాలి కదా, రావు కదా, అనకాపల్లి వచ్చే ఛాన్స్ లేదు కదా. సో కాబట్టి ఈ షెడ్యూల్ కారణంగా ఫ్లైట్ ఆయన రాజమండ్రి వెళ్తుంది కాబట్టి ఈయన అనకాపల్లి ముందే చేరుకుంటారు. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఆ సిగ్నల్స్ పరిధిలో వేరే వాళ్ళకి ఇవ్వరు పర్మిషన్. అందుకని ఈ సెటప్ చేశారు. కానీ ఇదేం చెప్పరు. మళ్ళీ ఇది చెప్పకుండా నరేంద్ర మోడీ అసలు చూడటానికి ఇష్టం లేదు చంద్రబాబు నాయుడిని, అందుకని రాజమండ్రిలో అసలు చూడకూడదు అనుకున్నాడు. అనకాపల్లిలో ఊరికే అటు చూసి వెళ్ళిపోదాం అని చెప్పి లాస్ట్లో ఆయన చూసి వెళ్ళిపోయాడు. కాబట్టి పొత్తు అనేది వాళ్ళ మధ్య లేదు, పొత్తు ఉన్నా కానీ వాళ్ళ మధ్య సఖ్యత లేదు. ఇవన్నీ ప్రచారం మొదలుపెట్టి. సో ఏదేమైనా కానీ కూటమి చూస్తే మాత్రం వంకలను మా డొంకెత్తి కింద అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి ఏం కనిపించినా దాన్ని ఏదో రకంగా వాడుకుని ప్లస్ చేసుకుందాం అనుకుంటున్నారు.
మన ప్రయత్నాలన్నీ బొమ్మరంగానికి నెగిటివ్ అవుతున్నాయి. చూద్దామండి ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో కూటమికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు. థ్యాంక్ యూ.